ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదానికి గురైంది. హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ టిప్పర్ కు ఢీకొనగానే అక్కడే వెంటనే అగ్ని ప్రమాదానికి గురై అందులో ప్రయాణిస్తున్నారు దాదాపు 41 మంది అని చెప్పుకోవచ్చు. అందులో కొంతమంది దాదాపుగా 13 మంది మృతి చెందినట్లు మనకు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో జగిత్యాల జిల్లాల నుంచి జగిత్యాల, కొరుట్ల, రాయకల్ మండలాల్లోని మొత్తం 8 మంది జగిత్యాల జిల్లా వాసులు కూడా అదే బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ ఉపాధి కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుంచి మేస్త్రీలు కూలీ పని చేసుకునేందుకు జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాలకు వస్తుంటారు. ఆ తరుణంలో ఈ రేపు జరగబోయే సీతారాముల కళ్యాణం తమ గ్రామాల్లో వైభవంగా జరుగుతుందని చూసేందుకు తిరిగి తమ గ్రామాలకు ఆంధ్రప్రదేశ్కు వెళ్లేందుకు హరికృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును ఎక్కారు. అందులో జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద గల బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు జగిత్యాల నుంచి పాలమూరు వరకు వెళ్తుంది. అక్కడ ఆ ప్రాంతానికి వెళ్లే మధ్యలో ఉన్న వ్యక్తులు, మేస్త్రీలు కానీ కూలీలు కానీ జగిత్యాలకు వచ్చిన వారు ఈ ప్రైవేట్ బస్ ఎక్కి తమ గ్రామాలకు వెళ్తుంటారు. ఈ తరుణంలో ఈరోజు ఉదయం టిప్పర్ను ఢీకొని ఆ ప్రైవేట్ ట్రావెల్స్ అగ్ని ప్రమాదానికి గురైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నిన్న బస్ ఎక్కించిన తన దగ్గర పనిచేస్తున్న మేస్త్రిని నిన్న రమణయ్య అనే మేస్త్రి వ్యక్తిని బస్ ఎక్కించాడు జగిత్యాల్లో. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు మీ దగ్గర పనిచేసిన వ్యక్తులు ఎంతమంది, వాళ్ళను నిన్న బస్ ఏ టైంలో ఎక్కించారు, ఎక్కడ ఎక్కించారు? సార్ మాది ఆంధ్ర. అయితే నిన్న ఈ పండగ వల్ల ఇంటికి పోయాడు అబ్బాయి మన ఒకరు 4:20 నిమిషాలకి మేము అక్కడ ట్రావెల్స్ బస్ ఎక్కిస్తాము. బస్ ఎక్కిస్తే అక్కడ 6:30కి ఇట్లా యాక్సిడెంట్ అనేది తెలిసింది. మాకు చెప్పాను. అంటే మీరు ఎక్కించే సమయంలో ఎంతమంది ఉన్నారు బస్సులో? బస్సు అసలు కండిషన్ మేము ఎప్పుడు చూడలేదు సార్. అది ఎప్పుడు వస్తా పోతుంటది, చూస్తుంటాము. కండిషన్ ఎప్పుడు చూడలేదు కానీ కాకపోతే మంది పోతారు, దానికి వస్తుంటాం. మీ ఓన్ ఎక్కించే సమయంలో ఎంతమంది ఉండే అప్పుడు ప్యాసింజర్స్? అందులో అప్పుడు 5-6 మంది ఉండే సార్ లోపల. మా వాడి పేరు మన ఒకరు. ఎట్లా ఉన్నాడు? మంచిగా ఉన్నాడు. హాస్పిటల్లో మంచిగా మాట్లాడిన. ఇప్పుడు ఎంతమంది దాదాపు మన ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళి ఉంటారని మీరు అనుకోండి, మీకు తెలుస్తూ ఉంటారు కదా, మీ వాళ్ళే ఇక్కడికి చేతిలో తెలియదు కానీ మొత్తం 30 మంది ఉన్నారు సార్ తెలుసు. అలా మా అబ్బాయి ఒకటి. జగిత్యాల జిల్లాకు వచ్చేందుకు మేస్త్రిగా పనిచేసేందుకు అక్కడ నుండి పలు ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఆ పని చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళేవారు. ఈ తరుణంలో పని ముగించుకొని రేపు శ్రీరామనవమి ఉందని చెప్పేసి మనోహర్ అనే వ్యక్తిని రమణయ్య నిన్న బస్ ఎక్కించాడు సాయంత్రం 5 గంటలకు. ఉదయమే ఈరోజు ఈ వార్త తెలవడంతో మనోహర్కు ఫోన్ చేసి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. మనోహర్ బస్సు యొక్క అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చి క్షేమంగా ఉన్నాడని, స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పేసి రమణయ్యకు ఫోన్ ద్వారా తెలిపడం జరిగిందని చెప్తున్నాడు. అదేవిధంగా మిగతా కొంతమంది జిల్లాలోని వాసులు కూడా కొంతమందికి గాయాలు కాగా ఇంకా మరి కొంతమంది పరిస్థితి ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కానీ ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం చేయడం అనేది చాలా భయంకరంగా మారిందని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లాలోని ప్రైవేట్ బస్సులను పూర్తి స్థాయిలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆ బస్సులో సేఫ్టీ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా ఇప్పటికైనా ఈ ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి రవాణా శాఖ అధికారులు అని చెప్పేసి ప్యాసింజర్స్ అందరూ కోరుకుంటున్నారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.